హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన కుకింగ్లో హోమ్ మేడ్ కప్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. కావాలంటే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. తర్వాత దీనిలోకి 1 కప్పు షుగర్ తీసుకుందాం. తర్వాత దీనిలోకి ఒక 5 రూపాయల బూస్ట్ ప్యాకెట్ వేసేసుకుందాం. వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. తర్వాత దీంట్లోకి బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ తీసుకోండి. ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. బేకరీలకు వెళ్ళి ఎప్పుడో చేసినవి కాకుండా ఇలా ఇంట్లోనే మనకు అన్నీ దొరికే వాటితోనే చేసేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా కొన్ని కొన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు బాగా కలిపేసుకుందాం. తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ముందుగా గ్లాసులకి ఆయిల్ కానీ ఘీ కానీ రాసుకొని దానిలోకి కొంచెం పిండి చల్లించుకోవాలి. తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ గ్లాసుల్లోకి సగం కంటే ఎక్కువ పోసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద బాండీ పెట్టేసి ప్లేట్ సరిపోయేంత పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు చిన్న ప్లేట్ అయితే కుక్కర్లో అయినా పెట్టేసుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో 1 గంట వరకు ఉడికించుకుంటే మన కప్ కేక్ రెడీ అవుతుంది. ఇలా చాక్ కానీ స్పూన్ కానీ పెట్టి చూస్తే అంటుకోకపోతే మన కప్ కేక్ రెడీ అయినట్టే. చాలా టేస్టీగా స్పాంజీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా స్పాంజీగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.